అమెరికాకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను అడియాసలు చేస్తోంది ట్రంప్ సర్కార్. F1 వీసాపై వచ్చే విదేశీ విద్యార్థులు అమెరికాలో బస చేసే కాలానికి పరిమితులు విధించే కొత్త నిబంధనపై శ్వేతసౌధం కసరత్తు పూర్తి చేసింది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు వైట్ హౌస్ తుది ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చిన ఈ కొత్త వలస నిబంధనల ఫైల్పై ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన వారు 4 ఏళ్లు మాత్రమే ఆ దేశంలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్స్ పూర్తి చేయడానికి కొనసాగాలనుకుంటే DHS దగ్గర రెన్యువల్ చేసుకోవాలి. ప్రస్తుత విధానం ప్రకారం ఒక విద్యార్థి F1 వీసాపై అమెరికాలో అడుగు పెడితే అతను ఎంచుకున్న కోర్స్ పూర్తయ్యేంత వరకు చట్టబద్ధంగా అక్కడ కొనసాగొచ్చు. మధ్యలో కోర్సులు మార్చాలన్నా, ఒక యూనివర్సిటీ నుంచి మరో దానికి బదిలీ అవ్వాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా అదనపు అనుమతులు అవసరం లేకుండానే ఉండే వెసులుబాటు ఉండేది. భారత్ నుంచి వెళ్లే వారిలో ఎక్కువ మంది PhD లేదా రీసెర్చ్ చేసే విద్యార్థులే ఉంటారు. ఇలాంటి కోర్సులు పూర్తి కావడానికి సాధారణంగా 5 నుంచి 7 ఏళ్ల సమయం పడుతోంది. కొత్త రూల్ వస్తే వీరంతా చదువు మధ్యలోనే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వీసా కోసం పొడిగింపులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాతీయ భద్రతను పటిష్టం చేయడానికి, వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ సంస్కరణలు తెస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అమెరికా ఉన్నత విద్యారంగంలో రాబోతున్న ఈ మార్పులు ప్రస్తుతం భారతీయ విద్యార్థులలో తీవ్ర కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి.